ఇంత చిన్న సెట్టింగ్ వల్ల నేను ఫోన్‌కెళ్ళి తీసిన ఫుటేజ్ నార్మల్‌గా కనబడుతుందా? హే ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్తిక్ ఎఫ్ఎంఏ. మీరు ఈ ఛానల్‌కి కొత్త వాళ్ళైతే నేను కార్తిక్, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ అండ్ కలరిస్ట్. ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి చూద్దాం. అదే ఎక్స్‌పోర్ట్ సెట్టింగ్స్. ఈ ఎక్స్‌పోర్ట్ సెట్టింగ్స్ మీరు ప్రీమియర్ వాడుతుండొచ్చు, లేదా డవిన్సీ కావచ్చు, లేదా మొబైల్‌లో క్యాప్‌కట్ ఆర్ వీఎన్ ఎడిటర్, కైన్ మాస్టర్ ఏదైనా కావచ్చు. బట్ కోర్ ఎక్స్‌పోర్ట్ సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అన్నిటికి. ప్రీమియరే కావచ్చు, లేకపోతే ఫిల్మోరా కావచ్చు, డవిన్సీ, క్యాప్‌కట్, వీఎన్ ఎడిటర్ ఏదైనా కావచ్చు. బట్ ఆల్మోస్ట్ అన్నీ సేమే ఉంటాయి. మీరు ఒక ప్రొఫెషనల్ ఎడిటరే కావచ్చు, లేకపోతే ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నారు కావచ్చు, లేకపోతే మీకు జస్ట్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్ కావచ్చు ఎక్స్‌పోర్ట్ సెట్టింగ్స్ గురించి. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బికాస్ ఒక చిన్న సెట్టింగ్స్‌తోని మొత్తం చేంజ్ అయిపోతాయి అన్నీ. సో, ఇప్పుడు మనం ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో ఉన్నాం. నేను ఒక సీక్వెన్స్ ఆల్రెడీ క్రియేట్ చేసేసిన. ఇది డ్రోన్ ఫుటేజ్ మేము మనాలిలో షూట్ చేసాం యాక్చువల్లీ. సో, నేను ఆల్రెడీ దీనికి కలర్ గ్రేడింగ్ కూడా చేసేసిన. మనం కలర్ గ్రేడింగ్ గురించి నెక్స్ట్ క్లాసెస్‌లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఓన్లీ ఎక్స్‌పోర్ట్ సెట్టింగ్స్ గురించి చూద్దాం. మనం సీక్వెన్స్ సెట్టింగ్స్‌లోకి పోయి చూద్దాం ఒకసారి. సీక్వెన్స్ సెట్టింగ్స్‌లోకి పోతే ఇది 4Kలో షూట్ చేశాను నేను. 3840x2160 4K ఫార్మాట్ అండ్ 60 ఎఫ్‌పిఎస్‌లో క్యాప్చర్ చేశాను నేను దీన్ని. సో, ఇప్పుడు మనం దీన్ని ఎక్స్‌పోర్ట్ చేద్దాం. సో, ఎక్స్‌పోర్ట్ చేయాలంటే మనకు ప్రీమియర్ ప్రోలో షార్ట్‌కట్ కంట్రోల్ ఎం. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీకు ఎక్స్‌పోర్ట్ సెట్టింగ్‌లో దాని నేమ్ ఏదైతే ఇస్తున్నారో అది. సపోజ్ ఇప్పుడు నేను దీనికి మనాలి డ్రోన్ అని ఇచ్చేసాను నేమ్ నేను. నెక్స్ట్ లొకేషన్ ఈస్ ఫైన్, ఎక్కడైనా ఉంటుంది. ఇక్కడ ప్రీసెట్‌లో మ్యాచ్ సోర్స్. సో, మీరు ఎంత హై క్వాలిటీగా షూట్ చేసుకుంటారో ఎక్స్‌పోర్ట్ కూడా అంతే హై క్వాలిటీగా ఇస్తుంది ఇది. అడాప్టివ్ అనే ఆప్షన్‌తోని. ఇక్కడ చూస్తే అడాప్టివ్ హై బిట్ రేట్, అడాప్టివ్ మీడియం బిట్ రేట్, అడాప్టివ్ లో బిట్ రేట్. సో, సేమ్ క్వాలిటీ ఇస్తది. కాకపోతే బిట్ రేట్ ఎక్కువ తక్కువ ఉంటది అంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వేరే ఆప్షన్స్ చూస్తే హై క్వాలిటీ 4K, హై క్వాలిటీ హెచ్‌డీ, హై క్వాలిటీ 720p హెచ్‌డీ ఎడిటి ఇవి అవసరం లేదు. బికాజ్ ఆ కాలం పోయింది. ఇప్పుడు మనం అంత లో క్వాలిటీలో చూడట్లేదు దేన్ని. నెక్స్ట్ ఫార్మాట్. ఈ ఫార్మాట్ అనే ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. ఐదర్ మీరు యూట్యూబ్ అప్‌లోడ్ చేస్తారు కావచ్చు, లేకపోతే మీరు క్లయింట్‌లకి ఇవ్వడానికైనా, లేకపోతే మీరు ఎందులోనైనా షేర్ చేయడానికైనా, లార్జ్ స్క్రీన్‌లో చూడడానికైనా మీకు యూజ్ అయ్యేది H.264. H.265 కూడా మనం యూజ్ చేస్తాం. బట్ ఏందంటే కొన్నిటికి కంపాటబిలిటీ రాదు. ఇఫ్ మనము H.264, H.265తోని కంపేర్ చేసుకుంటే నేను H.265కే వెళ్ళమని చెప్తా మిమ్మల్ని. ఎందుకంటే మనకి కంపాటబిలిటీ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో, H.264 ఇప్పుడు మనం కింద వీడియో ట్యాబ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ బెస్ట్ సెట్టింగ్స్ మనం దానికి ఇచ్చేసినాం. ఇక్కడ మీరు మ్యాచ్ సోర్స్ అని కొట్టేస్తే ఆటోమేటిక్‌గా ఇంతకుముందు మీరు షూట్ చేసినప్పుడు ఏ క్వాలిటీ అయితే షూట్ చేస్తారో లైక్ ఫ్రేమ్ రేట్, రిజల్యూషన్ అవన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా ఎక్స్‌పోర్ట్‌లోకి తీసేసుకుంటదది. లేకపోతే మీరు మాన్యువల్‌గా చేసుకోవాలంటే ఇక్కడ అన్టిక్ చేసేయాలి దీన్ని. అన్టిక్ చేసేసి ఆల్రెడీగా 4Kలో ఉంది. సో, మీకు దీన్ని క్వాలిటీని తగ్గిద్దాం అనుకుంటే మీరు ఫుల్ హెచ్‌డీ పెట్టుకోవచ్చు యాక్చువల్‌గా. బట్ మనం ఇప్పుడు 4Kనే పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ రేట్. ఇప్పుడు మనం దీన్ని 60 ఫ్రేమ్స్‌లో షూట్ చేసాం కదా! మనకు అంత ఫ్రేమ్ రేట్ వద్దు. ఫ్రేమ్ రేట్‌ని కొంచెం తగ్గిద్దాం అనుకుంటే ఇక్కడ మనకి 30, 50, 25 ఏదైనా ఆప్షన్ ఉంది. సో, అది మనం పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ ఫీల్డ్ ఆర్డర్, ప్రోగ్రెసివ్ ఇవేందంటే ఇవి పాతకాలమే. ఇప్పుడు మనం అసలు వాటిని యూజ్ కూడా చేస్తలేం మనం మొత్తానికి. సో, నెక్స్ట్ మోర్‌లోకెళ్తే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దు. మీరు ఎప్పుడైనా రెండర్ ఎట్ మ్యాక్స్ డెప్త్‌ని ఆన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ రెండర్ క్వాలిటీ. మాక్సిమం రెండర్ క్వాలిటీని కూడా మీరు ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి. ఐ మీన్ టిక్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకా కిందికొస్తే మనం సో, నా దాంట్లో కొంచెం హైయెస్ట్ క్వాలిటీ గ్రాఫిక్ కార్డ్ ఉంది కాబట్టి నేను హార్డ్‌వేర్ ఎన్కోడింగ్‌కెళ్ళాను. లేదు మీ గ్రాఫిక్ కార్డ్ కొంచెం తక్కువుంది బట్ ర్యామ్ మీకు ఎక్కువుంటే మీరప్పుడు సాఫ్ట్‌వేర్ ఎన్కోడింగ్‌కెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఇది వీబీఆర్. ఐ మీన్ బిట్ రేట్ ఎన్కోడింగ్. ఇప్పుడు మనం రికమెండెడ్ వీడియో బిట్ రేట్ చూద్దాం. ఎస్‌డీఆర్‌కి, హెచ్‌డీఆర్‌కి ఎంత ఉండాలని. ఎస్‌డీఆర్ అంటే స్టాండర్డ్ డైనామిక్ రేంజ్. హెచ్‌డీఆర్ అంటే హై డైనామిక్ రేంజ్. మనం ఈ రెండిటికి డిఫరెన్సెస్ నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాం.
ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసిన డ్రోన్ ఫుటేజ్ నేను హై ఫ్రేమ్ రేట్‌లో క్యాప్చర్ చేసిన అండ్ 4K. సో, నేను దానికి మినిమమ్ 53-68 ఎంబీపీఎస్ బిట్ రేట్ ఇవ్వాలి ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు. అంతకంటే ఎక్కువ ఇచ్చుకోవచ్చు. 100, 150 అది మన ఇష్టం. బట్ తక్కువ మాత్రం ఇవ్వద్దు. అదే మీరు ఒకవేళ స్టాండర్డ్ ఫ్రేమ్ రేట్‌లో క్యాప్చర్ చేస్తే 24, 25, 30లో చేస్తే మినిమమ్ 35-45 ఎంబీపీఎస్ ఇవ్వాలి. ఒకవేళ మీరు ఎగ్జాక్ట్‌గా ఈ నంబర్స్‌ని ఫాలో అవ్వకపోతే మీరు 4Kలో క్యాప్చర్ చేసిన ఫుటేజ్ అనేది చాలా లో క్వాలిటీ వస్తది ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు. సో, వీబీఆర్ అంటే కాన్స్టాంట్ బిట్ రేట్. లైక్ ఎలా అంటే మీరు సపోజ్ ఒక 10 ఎంబీపీఎస్ బిట్ రేట్ ఇచ్చి ఒక 1 మినిట్ వీడియో ఇస్తే అది కంప్లీట్‌గా 10 ఎంబీపీఎస్‌తోనే అది ఎన్‌కోడ్ చేస్తది. ఐ మీన్ ఎక్స్‌పోర్ట్ చేస్తది. అదే వీబీఆర్ అంటే మీరిక్కడ చూస్తే చూడండి, ఇక్కడ ఆల్రెడీ 151 చాలా ఎక్కువ యాక్చువల్‌గా. లైక్ 50. సో, ఇది 50 పెట్టేస్తే నాకిక్కడ ఫైల్ సైజ్ మీరు చూస్తే 45 ఎంబీ ఉన్నది. అదే ఇక్కడ నేను 100 పెడితే 90 ఎంబీ అయిందిక్కడ. సో, సీబీఆర్‌లో మనకు కాన్స్టాంట్ ఉంటది బిట్ రేట్ అనేది మొత్తం. అదే మనం వీబీఆర్‌కొచ్చేస్తే వీబీఆర్ వేరియబుల్ బిట్ రేట్. లైక్ మీకెట్లా అంటే సపోజ్ యానిమేషన్ లైక్ లో క్వాలిటీ ఉన్న దగ్గర బిట్ రేట్‌ని తగ్గిస్తది కంప్లీట్‌గా. లైక్ షాడోస్ ఉంటాయి కదా! షాడోస్‌లో మీకు పిక్సెల్స్ అవసరం ఉండదు ఎక్కువ. సో, అప్పుడు తగ్గిస్తది కంప్లీట్‌గా అది. అండ్ బ్రైట్ ఉన్న ప్లేసెస్‌లో ఇంకెక్కువ ఎన్‌కోడ్ చేస్తది ఎక్కువ బిట్ రేట్‌తోని. అందుకే మీకు ఆప్షన్ ఉంటది. టార్గెట్ బిట్ రేట్ వేరే, మాక్సిమం బిట్ రేట్ వేరే. సో, మీరు మాక్సిమం ఎంత పెట్టాలనుకుంటారు? సపోజ్ ఇప్పుడు నేను దీన్ని 200 పెట్టేసిన. మాక్సిమం ఇంగ. ఎంత బ్రైట్ ఏరియాస్ అయినా అంతకంటే మాక్సిమం పోదది. టార్గెట్ బిట్ రేట్ 100. లైక్ ఎట్లా అంటే 100 కంటే తగ్గదింక. 100 ఉంటది. ఇప్పుడు 100-100 మధ్య ఫ్లక్చుయేట్ అయితుంటదది. సో, మీకు ఆబ్వియస్‌లీ మీకు సైజ్ కూడా చాలా వేరియేషన్ వచ్చేస్తది. అండ్ ఆడియో సెట్టింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత మంచి హై క్వాలిటీ వీడియో తీసినా 4K, 8K వీడియో తీసినా గానీ ఆడియో మాత్రం హై క్వాలిటీగా లేకపోతే చూసే వాళ్ళకి గూడా ఆ ఫీల్ రాదు. సో, ఆడియో ఎప్పుడూ ఏఎసీ ఫార్మాట్‌లోనే ఉంచండి. తర్వాత శాంపిల్ రేట్‌ని మాత్రం 48,000 ఆర్ 44,100. మీకు హైయెస్ట్ క్వాలిటీ కావాలనుకుంటే 48,000 పెట్టేసేయండి ఎప్పటికి. అండ్ ఛానెల్స్ ఆబ్వియస్‌లీ స్టీరియోనే. ఎందుకంటే మనకు 2 సైడ్స్ కావాలి కాబట్టి 5.1 మనం యూజ్ చేయము. ఎందుకంటే మనం 5.1తోని రికార్డ్ చేస్తలేం దాన్ని. నార్మల్ కెమెరా స్టీరియో రికార్డ్ అయితది. మోనో మాత్రం పెట్టకండి అసలు. ఎందుకంటే ఒకటే స్పీకర్‌తోని వచ్చేస్తది. అండ్ ఈ కిందున్న అన్ని ఆప్షన్స్ ఇవి మనం బేసిక్‌గా యూజ్ చేయము ఆప్షన్స్ ఇవన్నీ. సో, ఇప్పుడు ఎక్స్‌పోర్ట్. ఐ హోప్ ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఎక్స్‌పోర్ట్ సెట్టింగ్స్‌లో ఉన్న డౌట్స్ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. ఇఫ్ మీకు క్లారిఫై కాకపోతే కింద కామెంట్ చేసేయండి. ఆర్ ఇంకా ఫాస్ట్‌గా మీకు రిప్లై కావాలనుకుంటే మన ఇన్‌స్టాగ్రామ్ ఛానల్‌కి మెసేజ్ చేసేయండి. నేను రిప్లై ఇచ్చేస్తాను ఫాస్ట్‌గా. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.